హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో. ఈరోజు వ్లాగ్ వచ్చేసి రాగి ఇడ్లీ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా, సలువ కూడా, ఎండాకాలం చలువ చేస్తుంది ఇడ్లీ, మంచిది. మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. చాలా బాగుంటుందండి ఇడ్లీ అయితే, సూపర్ ఉంటుంది, హెల్దీ కూడా, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. మంచిగా దూదిలాగా ఉంటాయి అన్నమాట ఇడ్లీలు అయితే, చాలా బాగుంటాయి. ఒకసారి ఇట్లా ట్రై చేసుకోండి, చూస్తుంటేనే ఇట్లా తినాలనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. మునక్కాయ సాంబార్ తోటి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఒక గ్లాసు మినపప్పు, ఒక గ్లాసు రాగులు తీసుకోవాలి. తీసుకొని ఒక 7-8 గంటలు నానబెట్టుకోవాలన్నమాట. రాగులు చాలా టైం పడుతుంది అన్నమాట. ఒక గ్లాసు మినపప్పుకు ఒక గ్లాసు రాగులు, 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ పోసుకోవాలి. అవి నానిన తర్వాత ఇంకా ఇడ్లీ రవ్వ ఒక 2-3 సార్లు బాగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇంకా ఈ మినపప్పు రాగులు నానబెట్టుకుని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టాలన్నమాట. చాలాసేపు నానితేనే రాగులు మెత్తగా అవుతాయి, లేకపోతే ఇట్లా రాగులు ఉంటాయి అన్నమాట. మెత్తగా మిక్సీ పట్టుకొని ఇడ్లీ రవ్వలు వేసి బాగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకొని ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టాలి. పొద్దుటి వరకు బాగా పులుస్తుంది అనమాట. మంచిగా గిన్నె నిండా వంగింది చూడండి, బాగా పులిసి అట్లా మంచిగా పర్మెంట్ అవుతుంది అనమాట ఇడ్లీ పిండి. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్లకు కొంచెం ఒక చుక్క నూనె వేసి రాసుకోవాలన్నమాట. ఇట్లా అయితే మంచిగా ఇడ్లీ ప్లేట్కు ఇడ్లీ అంటుకోకుండా మంచిగా వస్తుంది. ఒక్క తీరుగా నూనె రాసిన తర్వాత ఇక ఇడ్లీ పిండి వేసుకోవాలి. అన్ని ప్లేట్లలో వేసి మొత్తం వేసిన తర్వాత ఆ ఇడ్లీ కుక్కర్లో కాటు ఉంటుంది కిందికి, ఆ కాటు వరకు నీళ్ళు పోసుకొని ఇడ్లీ ప్లేట్స్ అందులో పెట్టి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మంచిగా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట ఇడ్లీ అనేది, స్టీమ్ అవుతాయి. తర్వాత ఇంకా చెంచే చల్ల నీళ్ళలో ముంచి తీయాలన్నమాట. తీస్తే ఇడ్లీ ప్లేట్స్కి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి, లేకపోతే అంత ప్లేట్స్కి అంటుకుంటాయి. మొత్తం ఇడ్లీ అయిన తర్వాత ఒక గిన్నెలకు తీసుకోవాలి. ఇడ్లీ మొత్తము తీసుకొని అది సాంబార్ అనమాట, మునక్కాయ సాంబారు ఒక గిన్నెలోకి వేసుకోవాలి. పల్లి చట్నీ, మునక్కాయ సాంబారు పల్లి చట్నీతోటి సూపర్ టేస్టీగా ఉంటాయండి ఇడ్లీలు అయితే. ఒకసారి ఇట్లా చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.